బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపారు. తనపై, తన భర్తపై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసుల్లో తెలిపారు. వారం రోజుల్లోగా తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కవిత ఇటీవల కూకట్పల్లిలో జనజాగృతి కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. కవిత చేసిన బీటీ బ్యాచ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ చరిత్రను లిక్కర్ పేరుతో నాశనం చేశారంటూ కవితపై విమర్శలు గుప్పించారు. ఇంట్లో పెంచుకునే శునకానికి విస్కీ అని పేరు పెట్టుకున్నారని ఎగతాళి చేశారు. అలాగే కవిత భర్త బీఆర్ఎస్ పేరు చెప్పుకొని 36 ఎకరాల భూమిని దోచుకున్నారని ఆరోపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.